శివ అయితే మనం కిల్డర్ విలేజ్ వెళ్తున్నాం. అరుణ్ ఇండియా వెళ్తుండు. సో షాపింగ్ అయితే చేద్దామని పోతున్నాం కిల్డర్కి. షూస్ అన్నీ మంచి మంచి జాకెట్స్ అన్నీ మంచిగా ఉంటాయి తక్కువలో. సో వెళ్ళి అక్కడ అంతా షాపింగ్ చేసి వచ్చేద్దాం. చలో లెట్స్ గో. రన్నింగ్ చేయాల్సిందే, ఇక్కడ బస్సులు పోతున్నాయి, అయితే రన్నింగ్ చేయాల్సిందే. చలో అయితే మనం సిటీ సెంటర్లో ఉన్నాం. సిటీ సెంటర్ నుంచి కిల్డర్ విలేజ్కి అయితే ఒక 1 అవర్ జర్నీ ఉంది. ఇక్కడైతే సిటీ సెంటర్లో మనం 300 నెంబర్ బస్ ఎక్కాలి. బస్ ఎక్కితే 1 అవర్ జర్నీ కిల్డర్ విలేజ్కి. మనకైతే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంది. బస్ అయితే రెడీ ఉంది. ఇదే 300 నెంబర్ బస్ కిల్డర్. టికెట్ అయితే తీసుకున్నాం కిల్డర్కి, 4 euros. సో బస్ అయితే రెడీ ఉంది. ఇక్కడ నుండి సిటీ సెంటర్ నుంచి 4 euros కాస్ట్ కిల్డర్కి. చలో మన అంకిత్ కూడా వచ్చేసిండు. తెచ్చుకో. బస్ అయితే స్టార్ట్ అయింది. అవర్ జర్నీ తర్వాత అయితే మనం కిల్డర్ విలేజ్ రీచ్ అయినాం. సో బస్ అయితే డైరెక్ట్ ఇక్కడ దగ్గరలో మనం షాపింగ్ సెంటర్ దగ్గరికి వచ్చేస్తాం. ట్రైన్ అయితే 1.5 kilometers నడవాలి. సో ఎవరైనా వచ్చేది ఉంటే బస్సులోనే రండి, బెటర్. సో యాక్చువల్ నాకు తెలిసి చాలామంది చెప్పారు ఏంటంటే లోపలైతే వీడియోస్ తీయరాదని చెప్పి. చూద్దాం, విల్ ట్రై. చలో లెట్స్ గో. వచ్చేసినాము. పోయి షాపింగ్ చేద్దాం. ఏమేమి ఉంటాయి అయితే మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. షాపింగ్ తీయరాదని చెప్పింది. లెట్స్ గో. ఇదే షాపింగ్ సెంటర్. కిల్డర్ విలేజ్లో అన్ని లగ్జరీ షాపింగ్ అవుట్లెట్స్ అయితే ఉంటాయి. షాపింగ్ చేద్దామని అనుకొని వచ్చినాం. ఇక్కడ మెయిన్ ఎక్కువ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే మొత్తం వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. అటు ఎండ వర్షం రెండు వస్తున్నాయి. సరే చూద్దాం. ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళి ఇంకా టైం ఉంటే ఫోటోషూట్స్ కూడా చేద్దాం. మంచి మంచి లొకేషన్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం ఇది షాపింగ్ సంబంధించి ఉన్నాయి. అయితే మొత్తం అన్ని షాపులు తిరిగి ఏది బాగుంది అనేది కన్ఫర్మ్ అండి. ఒకటే షాప్ పోయి ఫస్టే తీసుకోకండి ఏది. సో ఇక్కడ ఉన్న షాపులు అన్నీ తిరిగి ఒకసారి అంతా కవర్ అయినాక ఎక్కడ బాగుంది అనేది, ఎక్కడ ప్రైస్ బెస్ట్ ఉందనేది చూసుకొని అది తీసుకోండి, బెటర్. మామూలు కూడా ఇక్కడ అంతా చూస్తున్నారు. సో చాలా బాగుంది ఇక్కడ. ఫొటోస్ అయితే బాగా, ఫోటోషూట్ అయితే బాగా చేయొచ్చు. న్యూ బ్యాలెన్స్ నేత వాళ్ళని పర్మిషన్ అడిగిన. సో వీడియో అయితే తీసుకోవచ్చు అని అన్నారు. ఇక్కడ ఒక షూ చూద్దాం రండి. లైక్ మనకు ఆన్లైన్లో అయితే ఇది 195 చూపిస్తుంది. ఇది 9060 మోడల్. బట్ ఇక్కడైతే 127 ఉంది. బట్ కాకపోతే ఏంటంటే కలర్స్ మాత్రం ఇది ఒకటే ఉందంట. సో చూద్దాం ఇంకా వేరే షాప్స్ కూడా. బట్ ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకా షూర్ అయితే రాలేదు. సో అన్నీ కంపేర్ చేసి తీసుకున్నాము. ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. మంచిది, చాలా తక్కువకు ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇది ఇంకా చాలా షాప్స్ అన్నీ తిరిగి చూద్దాము. ఇదే చూడండి, ఇక్కడ న్యూ బ్యాలెన్స్.
ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం, ట్రయల్ చేసి తీసుకుందాం ఒకటి. ఇది వచ్చేది ఎట్లా వింటర్ కాబట్టి ఇలాంటివి మనకు కావాల్సిందే, ఏదైనా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కొన్ని షాపింగ్ అయితే గట్టిగానే చేద్దాం ఈరోజు. చలో ఇంకా వేరే షాప్కి వెళ్ళి వచ్చేద్దాం. థ్యాంక్స్. ఇక్కడైతే కొన్ని వాచ్లు ఉన్నాయి చూడండి, కపుల్ వాచెస్. సో ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి, మంచిగా చూస్తున్నారు మన వాళ్ళు, మంచిగా వెళ్తున్నారు కదా. సో ప్రజెంట్ అయితే మనం సూపర్ డ్రై దగ్గర ఉన్నాం, స్టోర్ దగ్గర. సో లోపలికి వెళ్దాం, అడుగుదాం, వాళ్ళైతే పర్మిషన్ ఇస్తే రికార్డ్ చేద్దాం. సూపర్ డ్రై స్టోర్కి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా మనం పర్మిషన్ అడిగినాము, ఇచ్చిండ్రు. సో చూద్దాం షాపింగ్ అయితే. సో ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ పూమా స్టోర్ ఉంది. సో ఇంట్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి, బట్ లోపల పర్మిషన్ దొరకలేదు. ఫుల్ వర్షం అయితే పడుతుంది బయట. సో ఫైనల్గా ఒక రెండు అయితే ఒక టీషర్ట్స్ తీసుకున్నాం. ఇంకా చూద్దాం ఇంకేమున్నాయి ముందు. అయితే ఫుల్ వర్షం పడుతుంది, మామూలు రన్ చేస్తాం. సో టామీ హిల్లోకి వచ్చినాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ మన ముందు నైక్ షాప్ ఉంది, అందులోకి వెళ్దాం. ఇంకో నైక్లో చూద్దాం ఎలా ఉంది అనేది. మనమైతే నైక్ షాప్లోకి వచ్చినాం. సో ఇక్కడైతే నైకీలో చూద్దాం మంచి ఆఫర్స్ ఏమున్నాయి ఏంది అనేది. కొన్ని ఉన్నాయి. షూస్ అయితే చూద్దాం, మంచి షూస్ లేదా హుడీస్, టీషర్ట్స్ అన్నీ ఎవ్రీథింగ్. ఇక్కడైతే చాలా మోడల్స్ ఉన్నాయి, వెరైటీస్. సో ఆఫర్స్ కూడా ఉన్నాయి మంచిగా. $69 ఇంకా మంచిగా. ఇంకిత్ లైక్ 30% ఆఫ్ ఉంది ఇక్కడ, అడిషనల్ 30%. లైక్ 47 చూడండి, బాగుంది. ఈ షూ అయితే చెక్ చేసినాము, బట్ సైజ్ అయితే లేదు మనకి. 9.5 ఉంది, మనకు కావాల్సింది 10 సైజు. కొంచెం టైట్ ఉన్నాయి ఇవి. ప్రైస్ అయితే 59 అంటే అగైన్ మనకు 30% ఆఫ్ కూడా వస్తుంది దీని మీద. 30% అంటే అట్లీస్ట్ మనకు ఆల్మోస్ట్ 40 అట్లా వస్తుంది అనుకో. ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది, అవుతుంది, వర్షం పడుతుంది. చిన్న పిల్లలది ప్లే ఏరియా ఉంది, బాగుంది. మనమైతే ఫుడ్ తినడానికి వచ్చినాము. ఇప్పుడు ఒకసారి తిందాం ఏముంది ఏంటి అనేది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లంచ్ బ్రేక్ వచ్చినాం. పొద్దున అయితే ఏం నేను రాకుండే. సో మీరైతే ఖచ్చితంగా ఏమైనా తిని రండి. బాక్స్ వీలైతే బాక్స్ కూడా తెచ్చుకోండి బెటర్. ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఫుడ్ అయితే. సో మనకు ఆప్షన్స్ అయితే ఉండవు. చూడండి ఇక్కడైతే ఇది మనమైతే ఒక గార్లిక్ పిజ్జా ఉంది, రోస్ట్ చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేసినాం. తెచ్చి టేస్ట్ బాగుందనుకో ఇంకా ఆర్డర్ చేద్దామండి. మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం, మన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ అయితే వచ్చింది. సో గార్లిక్ ఇది ప్లేన్ పిజ్జా అండ్ దిస్ ఈజ్ చికెన్ రోస్ట్ శాండ్విచ్. ట్రై చేద్దాం అయితే, మన వాళ్ళు అయితే చూస్తున్నారు. బాగుంది గార్లిక్ బ్రెడ్. వర్షం అయితే తగ్గింది, ఎండ వస్తుంది మంచిగా. ఇక్కడ అయితే అన్ని ఈరోజు కైన్స్ వేసినారు. అంతా మన ఆడ గుడిలలో వేస్తాం కదా కొనేరులో, అట్లా వేసారు వీళ్ళు కూడా. ఇప్పుడైతే తిన్నాం, మంచి రీఛార్జ్ అయిపోయింది, ఇంకా బాడీకి ఎనర్జీ వచ్చింది. ఇంకా తిరుగుదాం, చాలా ఉంది తిరిగేది. సో జస్ట్ ఇప్పటివరకు అయితే మనం 40% చూసినాం. ఆల్మోస్ట్ 3 అవర్స్ నుంచి తిరుగుతున్నాం షాపింగ్కి అయితే. సో లెట్స్ గో, ఇంకా 60% ఉంది. ఇంకా చూద్దాం, ఇంకా చాలా షాపింగ్ చేయాల్సింది.
జస్ట్ ఫస్ట్ అయితే అంతా విండో షాపింగ్ లాగా అన్నీ చెక్ చేస్తున్నాము. ఇప్పుడే అన్నీ ఏం తీసుకోవట్లేదు. వన్స్ అంతా అన్ని షాపులు తిరిగి అంతా ఓకే అనుకున్నాక కొనుక్కుందాం మనం. అదైతే బెటర్ ఆప్షన్. వెదర్ అయితే డేంజర్ ఉంది, అన్ప్రెడిక్టబుల్. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఆగుతుంది. షాప్లోకి వచ్చేసరికి మళ్ళీ వర్షం పడుతుంది. ఇందులో ఒక జాకెట్ చూసినాము, అది 1088 euros ఉంది, 1 lakh rupees. డేంజర్. ఫాజిల్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఏం వాచ్లు నేను ఈ ఎనర్జీ అయిపోతుంది తిరిగి తిరిగి. సో మనకి ఎనర్జీ డ్రింక్ వాడాల్సిందే ఖచ్చితంగా. షేర్స్ ఇంక చాలా ఉంది మనం తిరిగేది. మన వాళ్ళు ఫాజిల్లో వాచ్ తీసుకుంటున్నారు. ఇంకా అడిడాస్కి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి ఒక షూ తీసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి ఇటు లోపలికి అవుట్లెట్స్. అవన్నీ చెక్ చేసి మనం వెళ్ళేసరికి నైట్ నాకు తెలిసి 10 అవుతుంది. ఇది 68 ఉంది, బట్ బాగుంది. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. 8 అవుతుంది, మనం మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. అన్నీ క్లోజ్ అయినాయి. 8కి అంతా అన్ని షాపులు అన్నీ క్లోజ్ చేసి వీఆర్ క్లోజ్డ్ అని చెప్తున్నారు. సో మనకైతే బస్ 8:30కి బస్సు ఉంది. సో ఇప్పుడు 8:30కి స్టార్ట్ అయితే 9:30 వరకు మన రూమ్లో ఉంటాం. 9:30, 10కి మన రూమ్లో ఉంటాం. ఇది మన షాపింగ్ చేసిన అంతా. షాపింగ్ అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసారు. లాస్ట్ మనమే 8కి క్లోజ్ ఇక్కడ అన్నీ. సో వచ్చి మనకైతే 8:35కి బస్సు ఉంది. చలో వెళ్ళిపోదాం. లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. బస్ వచ్చేసింది, వెళ్ళాం. 8:35కి బస్సు ఉంది, వెళ్ళేసరికి 10 అవుతుంది రూమ్కి వెళ్ళేసరికి. చలో లెట్స్ గో.